ఓం గణేశాయ నమః. కార్తీక పురాణం 4వ అధ్యాయము. దీపదాన మహత్యం. కార్తీక పూర్ణిమ సోమవార ఫలితం. జనకుడిట్లడిగెను, వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్నా నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రతపుణ్యమును తెలుపుము. ఆ కార్తీకమందు ఏ దానమును చేయవలెనో, దేనిని గోరి వ్రతము ఆచరింపవలయునో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను, పాపములను నశింపచేయునదియు పుణ్యములను వృద్ధి చేయునది అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపుర ద్వారమందును శిఖరం మందును ఈశ్వరలింగ సన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవ్వరు కార్తీక మాసమందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితో గాని నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణ చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడుగును అగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయములో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు కలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను. గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగెను. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానం లేదుగాన సంతానం కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుణ్ణి సంతోషపెట్టుము. అట్లైన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు మహాముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించేడి ఒక పుత్రుని గన్ను. ఆ రాజు విని అధికానందమును పొంది, కార్తీక మహత్యము సత్యమైనది. ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని చెప్పెను. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూదానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యవ్వనవంతుడై సూర్యుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీల యందు ఆసక్తి కలిగి ధనాధికములిచ్చి వారిని లోబరుచుకుని సంభోగించేవాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరణకారుడై దేవ ప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సుందరమైనది మన్మథోద్రేకము గలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడయ్యెను. బ్రాహ్మణుని భార్య కూడా రాజకుమారుని యందు ఆసక్తి కలదై ఉండెను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చును. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినది. ఆ సంగతి బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలములు ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయానికి కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీరి అంచును చిప్పి వత్తిగా చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను. వారిద్దరూ అక్కడే సంభోగించెను. అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయముయందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి
గుర్తుకి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణ్ణి నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. దైవవశం చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణము కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులు వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను విమానము మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకొని పోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాస గమనమును తనకు యమలోక గమనమును చూచి బ్రాహ్మణుడు శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడును జారుడు గదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడును గదా, ఇట్లుండ నాకీ గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగెను. శివదూతలిట్లనిరి, బ్రాహ్మణోత్తమ, నీవన్నమాట సత్యమే, కానీ అందుక విశేషమున్నది చెప్పెదను వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది గాని దీని పాపములన్నీ భస్మములైనవి. ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయును. కాబట్టి కామమోహము చేతనైనా శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడు అగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగా నున్నను వారితో సమానుడువు గాలేదు. ధర్మ సూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారము చెప్పిన మాటలు విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము, ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖముగా నున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానముచే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను. అట్లు చేయనివాడు రౌరవ నరకమును బొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని విష్ణువాలయమందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితమగు మోక్షమును అందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీలు గాని పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వ పాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పింపుము.